ముయ్యరా ఏమిటా కారు కోతలు? మన గ్రామదేవత పోలేరమ్మ పసుపు గుంకాలు చెరిగిపోయాయంటే అంత పాపం వస్తుందో, ఆ పాపిష్టి వెధవ లలితమ్మ మెళ్ళలో పసుపు తాడు కట్టాడన్న అంతే పాపం వస్తుంది. అయ్య బాబు తాలు చూడండి, ఊరు బయట వాళ్ళిద్దరిని నా కళ్ళారా చూశాను బాబు. అయితే పద, నువ్వు చెప్పింది అబద్ధం అయితే నీ ప్రాణాలు తీస్తాను, నిజమైతే ఆ కాముడిగాడి ప్రాణాలు తీస్తాను. ఏమిటమ్మా, ఏమిటిదంతా? అక్క, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం, నేను విన్నది అబద్ధం, అంత అబద్ధం. అబద్ధం కదే లలిత, అబద్ధం కదూ? లేదక్క, అంతా నిజం. మేమిద్దరం భార్యాభర్తలు. వాడు నీ భర్త అంటేను, నీ మెళ్ళని తాళంటేను, నువ్వు చేసుకునేది పెళ్ళంటేను ఒప్పుకుంటా అనుకుంటున్నావా? జనకి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము భార్యాభర్తలం. దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. నోరు ముయ్యరా, నిజంగా నీ పెళ్లికి సాక్షి అయితే వాడిని దేవుడు అనక్కర్లేదు. లలిత, మర్యాదగా తాళిపట్టు తెంపి వాడి మొహాన్ని కొట్టు, లేదా ఆ పని నేనే చేస్తాను. అక్క, భర్త చచ్చినప్పుడే ఆడదానికి తాళి దిగేది. అంతవరకు దాన్ని తెంపే అధికారం ఆమెకి ఉండదు, మరెవరికి ఉండదు. లలిత! జనకి, ఎందుకలా అరుస్తావు? నీ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి కొట్టడానికి తనెవరనుకున్నావు? నా భార్య. నీకు భార్య? లోకంలో ఎంత దౌర్భాగ్యురాలైనా నీకు భార్య అవ్వడానికి ఒప్పుకోదు. అలాంటిది నా లలిత నిన్ను కట్టుకుందంటే నువ్వేదో మాయ చేసుండాలి, బెదిరించుండాలి, భయపెట్టుండాలి. చెప్పరా, నా చెల్లెలకి గట్టి పట్టించడానికి నువ్వేం చేసావు? చెప్పరా, చెప్పు. అక్క, ఎన్ని మాటలైనా నన్ను, ఆయన్ని మాత్రం ఏమీ అనదు. నేను కోరితేనే ఆయన నన్ను చేసుకున్నారు. అదే నేను అడుగుతున్నాను, నీకెందుకు పుట్టింది పాడు బుద్ధి? నీ అక్క చచ్చిందనుకున్నావా? నిన్ను పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసిన తర్వాత నీకు పెళ్లి చేయాలనుకున్నావా? ఇంతకంటే మంచి మొగుడు తేలేననుకున్నావా? ఎందుకు చేసేవే? ఎందుకు చేసేవి పని? ఇంకా నీకంటే నాకు ముందుగా పెళ్ళయిందని ఏడుస్తున్నావా? లేకపోతే ఏమిటి? ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఏదో చిన్నపిల్ల నిలదీసి అడిగినట్టు అడుగుతున్నా. నేను ఇప్పుడు పెద్దదాన్ని, చాలా పెద్దదాన్ని. నేనెవరిని పెళ్లి చేసుకోవాలో, ఎందుకు చేసుకోవాలో నాకు బాగా తెలుసు. చూడు, నువ్వు నన్ను కష్టపడి పెంచా, అది నాకు తెలుసు. దానికి నా కృతజ్ఞతలు. నన్ను శ్రమపడి చదివించా, అందుకు నేను రుణపడి ఉంటాను. నా కోసం రే పగలు రెక్కలు ముక్కలు చేసుకున్నా, దానికి నా నమస్కారాలు. పెళ్ళనేది పెంచడం కాదు, చదివించడం కాదు, ఎవరికి వాళ్ళు నిర్ణయించుకునేది, ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేసుకునేది. అయినా నా విషయంలో నిలదీసి అడగటానికి నువ్వెవరివి? ఏమిటనుకుంటున్నా? నేనెవరిని అడుగుతున్నావా? లలిత, నేనెవరో నీకు తెలీదా? లలిత, అమ్మా నాన్న పోయాక నిన్నెత్తుకుని అడిచిన నేనెవరో నీకు తెలీదా? నీ చదువు కోసం అడ్డమైన చాకరీ చేసిన నేనెవరో నీకు తెలీదా? నా లక్ష్యం, నా బ్రతుకు, నా కళ, నా కోరిక అన్నీ నువ్వనుకున్నా నేనెవరో నీకు తెలీదా? సరేనే, సరే, ఈ క్షణం నుంచి నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేను
నేను చూడలేదు. పోవే పో. నా చెల్లెలు లలిత ఇక్కడే ఇప్పుడే చచ్చిపోయింది అనుకుంటాను. పోవే పో. చచ్చిపోయిన నా లలిత గురించి నేను ఏడవాలి. నేను నిన్నేమి అన్నమ్మా, నిన్నేమి అనను. జానకినే నువ్వెవరు అని అడిగిన దానివి నిన్నేమనగలనమ్మా? అనలేను, అనకూడదు. నువ్వు చేసిన పనికి అదే నువ్వు నా సొంత కూతురు అయ్యుంటే ఈ చేతులతో నిన్ను చంపేసి ఆ తర్వాత గుండె పగిలి నేను చచ్చిపోయేవాడినమ్మా. రే కామేశం, ఈ తప్పంతా చేసింది నేను రా. నీ ఆస్తి నీకు ఇచ్చేసి నిన్నెప్పుడూ ఈ ఊరు నుంచి పంపించేసి ఉంటే ఈవేళ నువ్వు ఈ రూటు తొక్కుండేవాడివే కాదు. నిన్ను చంపేసి నా తప్పు నేను దిద్దుకోగలను. కానీ ఈ జానకమ్మ చెల్లెల్ని, ఈ చిట్టి తల్లిని బొట్టు లేకుండా చూడలేక నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. లేకపోతే నువ్వు చేసిన పనికి నిన్ను ముక్క ముక్కలుగా కోసేసి నరసయ్య బాబాయ్ అనిపించుకుని ఉండేవాడిని. నీకు రావాల్సిన సొమ్ము ఈ రాత్రి నీ మొహాన్ని కొడతాను. తీసుకుని తెల్లారకుండా ఊరు వదిలిపెట్టేడిపో. మళ్ళీ ఏమైనా ఆలస్యం చేశావా నాకు ఆవేశం రావచ్చు, నిన్ను చంపేయచ్చు. ఎప్పుడైనా ఈ ఊరు నువ్వు రాదలిస్తే బస్సు దిక్కుండానే నరసయ్య బాబాయ్ ఉన్నాడా చచ్చాడా అని అడుగు. చచ్చాడని విన్నాకే ఊళ్ళో అడుగు పెట్టు. వెళ్ళు. ఏమిటమ్మారావు, నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే బాబు. లలితమ్మ ఆ పని ఎందుకు చేసిందో తెలియటం లేదు. లలిత, 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 తలుపుతి, తలుపుతి లలిత, 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 నేను రాంబాబుని. ఎవరు కావాలి? నేను ప్రేమించిన లలిత కావాలి. ఇక్కడున్నది కామేశ్వరరావు భార్య లలిత. నా లలిత కామేశ్వరరావు భార్య ఎలా అయింది? దైవ సాక్షిగా పెళ్లి చేసుకోవడం వల్ల అయింది. నమ్మలేకపోతున్నా లలిత. నువ్వు వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అమ్మాయి కురాలను చేసి నేను వాడు బెదిరించాడా? అసహాయరాలను చేసి వాడు నిన్ను భయపెట్టాడా? ఒంటరిదాన్ని చేసి నేను వాడు బలవంతం చేశాడా? ఎందుకు వాడిని పెళ్లి చేసుకున్నావు? చెప్పు లలిత, చెప్పు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చెప్పమంటావా రాంబాబు? నేను అతన్ని ప్రేమించాను, అందుకే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అబద్ధం. ఒక మనిషిని ప్రేమించిన మనసుతో మరో మనిషిని ప్రేమించడం అసాధ్యం. అవును, నిజమే. నేను మనసారా ప్రేమించింది ఒకే ఒక మనిషిని. అతను కామేశం. అయితే నన్ను ప్రేమించానంటాం మోసమేనా? నన్ను పెళ్లి చేసుకుంటానంటాం అబద్ధమేనా? నాతో అనురాగంగా ఆత్మీయంగా తిరగటం నాటకమేనా? అవును రాంబాబు, అవును. నేను ప్రేమించానంట మోసం కనుక నన్ను మర్చిపో. నేను పెళ్లి చేసుకుంటానంటే అబద్ధం కనుక నన్ను అసహించుకో. నీతో కలిసి తిరగటం నాటకం కనుక నాకు కనిపించకుండా వెళ్ళిపో. లలిత, రాంబాబు, నీకు గుర్తుందా? ఊరిలే ముందు నువ్వు తిరిగి వచ్చేటప్పటికి నన్ను పెళ్లి కూతురుగా కనిపించాలని చెప్పా. ఈ పెళ్లి కూతురిని మనసారా దీవించు. మనసారా దీవించమంటావు? నువ్వు చేసిన పనికి నా మనసు మండి మసైపోయింది. ఇంకా ఏమని దీవించమంటావు? ఎలా దీవించమంటావు? రాంబాబు, కొత్త పెళ్లి కూతురు ఎంత శత్రువైనా దీర్ఘ సుమంగళి అని దీవించాలి. ఏమిటో రాంబాబు, నా భార్యను దీవిస్తున్నావా? ఇద్దరిని కమ్మిన్గా దీవించాలో నాకు కొట్టించో దీవెన. లల్లి, ఉన్న వాళ్ళందరూ నా అదృష్టాన్ని చూసి ఎచ్చి చేస్తున్నారు. వెంటనే బయలుదేరు. లలిత్,
సాధారణంగా కొత్త దంపతుల ఫస్ట్ నైట్ పందిరి పట్టు మంచం మీదో డబుల్ బెడ్ పరుపు మీదో హోటల్ గోడల మధ్య జరిగిపోతుంది. కానీ ఈ కనీసం లలితాదేవిల తొలి రాత్రి కదిలే రైళ్లు ఊగే కంపార్ట్మెంట్లు వెరైటీగా జరిగిపోతుంది. లలిత ఈ రాత్రి కార్యక్రమ వరసక్రమం తెలుసా? సామర్లకోటలో సరస్సం, పెద్దాపురంలో ముద్దు, దొరపూడిలో దగ్గరవడం, ధవళేశ్వరంలో దీపమార్పడం, రాజమండ్రిలో రెచ్చిపోవడం. ఎలా ఉంది మన డబలాగు? ఏదో స్టేషన్ వస్తున్నట్టుంది. తొలి రాత్రికి పళ్ళు పాలు కావాలి. రైల్వే క్యాంటీన్ పాలు తాగితే ఇదే మనకు ఆఖరి రాత్రి అవ్వచ్చు. కనుక పళ్ళు మాత్రం పట్టుకొస్తాను. రక్షించండి. నేనే రా కొడక. నన్ను చూసి కంగారుగా ట్రైన్కి తప్పించుకుందాం అనుకున్నావా? నా చెల్లిని నమ్మించి నాశనం చేసి దాని చావు కారకుడమైన నీకోసమే గాలిస్తున్నాను రా. వదలను రా. ఆత్మ సంరక్షణ కోసమైనా ముద్దాయి కామేశ్వరరావు చేసినది ఘోరమైన నేరంగా భావించి కోర్టు వారు ముద్దాయికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. లలిత్ పెళ్లి కాగానే కనీసం ఒక్కరత్రైనా గడపకుండా వెళ్ళిపోతున్నందుకు నాకంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నావని తెలుసు. ఎంత 7 ఏళ్ళు అంటే 7 క్షణాలు వచ్చేస్తాగా.